జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలోనే వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని, వారిని విస్మరించేవారు శిక్ష అర్హులేనని మెట్పల్లి ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్ అన్నారు. ఆర్డీఓ కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన సీనియర్ సిటిజన్స్ పిలుపు వయోవృద్ధులకు వయోధికుల రక్షణ చట్టం అవగాహన పుస్తకాలను మెట్పల్లి ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్ ఆవిష్కరించారు. సీనియర్ సిటిజన్స్ పిలుపు యొక్క ద్వైమాసిక పత్రికను కమలాకర్ గారి ఆధ్వర్యంలో మరియు అదేవిధంగా విశ్వరెడ్డి గారి సమక్షంలో ఈరోజు మార్చి ఏప్రిల్కు 2024కు సంబంధించినటువంటి ద్వైమాసిక పత్రికను ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా యాక్చువల్గా దీంట్లో సీనియర్ సిటిజన్స్లో జిల్లాలో హరి అశోక్ గారు చాలా రెగ్యులర్గా, అంటే వీళ్ళ టీం హరి అశోక్ గారు మరియు రెడ్డి గారు అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో రెగ్యులర్గా వీళ్ళు కేసెస్ ఎక్కడ ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఎన్ని ఫాలో చేస్తున్నటువంటి వాళ్ళు నిరంతరం కృషి చేస్తున్నారు. వాళ్ళ టీం కూడా దాన్ని రిజాల్వ్ కొరకు. అదేవిధంగా మేము కూడా యాక్చువల్గా అంటే వృద్ధులు అంటే నేనే తల్లిదండ్రుల బాధ్యత అనే, తల్లిదండ్రులు పిల్లల్ని కని పెంచి ఎంతో కష్టపడి పెంచుతుంది. పెద్ద పెరిగిన తర్వాత నైతిక బాధ్యత వాళ్ళ యొక్క బాధ్యత. పిల్లలు తల్లిదండ్రుల్ని సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని కాపాడవలసిన, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పిల్లలకు ఉంది. ప్రతి పిల్లలకి తల్లిదండ్రులు చూసుకునే బాధ్యత ఉంది. ఈ బాధ్యతను విస్మరించకూడదు దయచేసి. అయితే దీంట్లో భాగంగా ఎవరైనా అంటే నిజంగానే కొంతమంది కొంతమంది నిరాదరణకు గురవుతున్నారు. వాళ్ళు ఎవరైనా ఉన్నట్టుంటే, అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటుంటే అంటే ఆడియో దగ్గర, అంటే మా దగ్గర అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దరఖాస్తు చేసుకోగలరు. వయోవృద్ధుల సంక్షేమంపై స్థానిక ఆర్డీఓ శ్రీనివాస్ గారు చాలా బాగా సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఇక్కడ వయోవృద్ధుల సమస్యల మీద వచ్చిన వాటి మీద కనుక వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆర్డీఓ గారు చాలా మంచి పని చేస్తున్నారు. ఈ ఆర్డీఓ